ప్రోటీన్, కార్బ్స్ అండ్ ఫ్యాట్. ఈ 3 మ్యాక్రో న్యూట్రియన్స్ లో ఏ న్యూట్రియన్స్ మీకు ఎక్కువ సపోర్ట్ చేస్తుంది మీ ఫ్యాట్ లాస్ జర్నీలో? నమస్తే జిమ్ రాజ్. నా 30 days జంక్ ఫుడ్ తో 6 pack ఛాలెంజ్ లో డే 13 కి మీకు స్వాగతం. జిమ్ రాజ్, మీరు ఎప్పుడైనా విన్నారా TEF గురించి? దాని ఫుల్ ఫామ్ వచ్చేసరికి థెరమిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఫుడ్. మన బాడీకి ఫుడ్ డైజెస్ట్ చేయడానికి ఆర్ యూటిలైజ్ చేయడానికి కొంచెం ఎనర్జీ అయితే అవసరం పడుతుంది. ఆ ప్రాసెస్ నే TEF అంటారు. ఇది మన డైలీ క్యాలరీస్ బర్న్ చేయడంలో ఆల్మోస్ట్ 10% మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పర్ డే మీరు 2000 క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తున్నారు అనుకో, 200 క్యాలరీస్ అబ్జార్ప్షన్, డైజెషన్, మెటబాలిజం రన్ చేయడానికి బాడీ దానికంటే అదే బర్న్ చేసుకుంటది. బట్ TEF ఎక్కువ ఏ మ్యాక్రో న్యూట్రియన్స్ లో ఉంటదంటే, ఫస్ట్ ప్రోటీన్ ఏమో మన బాడీ 20 to 30% ఆఫ్ క్యాలరీస్ బర్న్ చేస్తుంది టు డైజెస్ట్. ఫ్యాట్స్ కేమో 0 to 3%, ఇంకా కార్బ్స్ కేమో 5 to 10% క్యాలరీస్ బర్న్ చేస్తుంది. దీనిలోనే అర్థమవుతుంది కదా ప్రోటీన్ ఈజ్ కింగ్ అని మన డైట్ లో. జంక్ ఫుడ్ కి వచ్చేసరికి ఈ TEF సపోర్ట్ చేయడానికి ప్రాపర్ మ్యాక్రోసే ఉండవు, చక్కగా ప్రోటీన్ ఉండదు, ఫైబర్ ఉండవు, కాప్స్ అయితే భర్పూర్ ఉంటాయి. ఇక ఫాస్ట్ డైజెషన్, అవి క్రేవింగ్స్ లెవెల్, హంగర్ లెవెల్ పెంచడం, బాడీలో ఫ్యాట్ స్టోర్ అవ్వడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, క్లీన్ ఫుడ్ సోర్స్ కి మెటబాలిక్ రేట్ ఎక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ హై TFC. సరే, మళ్ళీ టాపిక్ అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే కమెంట్ చేయండి, నెక్స్ట్ టైం ఇంకా ప్రాపర్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా.